ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే కన్యా రాశి వారు మే 27వ తేదీ మంగళవారం రోజు తెల్లవారితే వీరి జీవితంలో జరిగేది ఇదే. మరి ఇంతకీ కన్యా రాశి వారి జీవితంలో మే 27వ తేదీ మంగళవారం రోజున తెల్లవారేసరికి వాళ్ళ లైఫ్ ఎలాంటి చేంజెస్ రాబోతుంది, గ్రహాలు మీకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వబోతున్నాయా, ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయా, అసలు రాబోయే రోజుల్లో మీ యొక్క గ్రహ సంచారం కన్యారాశి వ్యక్తులకు ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నెన్నో విషయాలు మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది. వాటి గురించి మనం చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేసుకోవాలి. అటువంటి ఈ సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. జీవితంలో అనేక రంగాలలో కూడా అనుకూలమైన పనులు జరుగుతూ ఉంటాయి. డబ్బు సంపాదనకు కూడా అనేక మార్గాలు వస్తూ ఉంటాయి. ఉన్నవాళ్ళు ఈ రోజు ఎన్నో రకాలుగా వారికి సహాయం చేసి, డబ్బు పరంగా సహాయం చేసి అప్పులు తీర్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీరు ఎన్నోసార్లు అడిగినా ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు తెల్లారేసరికి మంగళవారం రోజు మీ గుమ్మం ముందుకు వచ్చి నిలబడి, ఎందుకంటే వాళ్లకు కూడా తెలిసిపోయింది మీరు ఇంతవరకు సహాయం చేసిన వ్యక్తులని బాధ పెట్టడం కరెక్ట్ కాదని, వారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నిద్ర పట్టకుండా నిద్ర లేపి అంతకంటే ఎప్పటికంటే ముందు తెల్లారుతుందా అని వెయిటింగ్ చేయడం వల్ల తొందరగా వచ్చేసి మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి డోర్ అనేది కొడుతూ ఉంటారు. మీ డబ్బులను వారు పువ్వుల్లో పెట్టి ఇస్తారండి. అదే విధంగా పువ్వుల్లో పెట్టి మీ ఇంటి ముందుకు నుంచి ఆ డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్ళు వెళ్ళరండి. ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీకు ఎంతైతే రావాల్సి ఉందో అంత అమౌంట్ను కూడా తిరిగి ఇచ్చేస్తారు. దాంతో మీరు చాలా సంతోషపడతారండి. అందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అనుకోని సంఘటన మీ జీవితంలో జరగబోతుంది. కాబట్టి ఈ సమయంలో కన్యా రాశి వారు వ్యక్తులు జన్మించిన జాతకులు గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా డబ్బు వచ్చిన తర్వాతనే మీరు సంతోషంగా ఉంటారు. కానీ దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. మీకున్న కష్టాలను తొలగించుకోండి. వ్యక్తిగత జీవితాలు రెండింటికి కూడా సక్రమంగా బ్యాలెన్స్ చేస్తారు. వ్యాపారాలలో డబ్బు, మంచినీళ్లు మీరు ఖర్చు చేయడానికి ఎంతగా ఖర్చు చేస్తారో అంత తిరిగి ఈ సమయంలో మీకు రాబోతుంది. దానివల్ల పోగొట్టుకున్న మనశ్శాంతి మళ్ళీ మీ దరిదాపులకు చేరుతుంది. ప్రతి అడుగడుగున కన్యా రాశి వారు విజయాలను సాధిస్తూ ఉంటారు. సో చూసారు కదండి, కన్యా రాశి వారు మే 27వ తేదీ మంగళవారం యొక్క పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయో ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.